హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ఆర్జేసీ సెట్ 2023కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడే విడుదలైందండి. పూర్తి విషయాలు అంటే ఫీజెస్ ఎంత, అప్లికేషన్ ఫీజు ఎంత, అప్లికేషన్ పెట్టడానికి మనం ఏమేమి సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళాలి, ఏ గ్రూపులు ఉంటాయి, ఈ ఏపీ ఆర్జేసీ సెలెక్ట్ అయిన తర్వాత ఎన్ని మార్కులకు ఉంటుంది, ఏ ఏ పేపర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనం జాయిన్ అయిన తర్వాత అక్కడ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి, ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్ ఏంటి, సెకండ్ కౌన్సిలింగ్ డేట్ ఏంటి, థర్డ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏంటి, అన్ని విషయాలను కాలేజీలతో సహా అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందామండి. మన వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీకోసమే. మరి ఇంకెందుకు టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు 4వ తేదీన మనకు ఇప్పుడే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్ కూడా 4వ తేదీ అంటే ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ అయితే మాత్రం 24వ తేదీ, ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ డేట్ అండి. అదేవిధంగా హాల్ టికెట్లు మనకి జారీ చేయడం నెక్స్ట్ మంత్ 12నండి. నెక్స్ట్ మంత్ 12వ తేదీన ఈ యొక్క హాల్ టికెట్లు జారీ చేస్తారండి. మరి ఎగ్జామ్ ఎప్పుడుంటుందంటే మే 20వ తేదీనండి. మే 20వ తేదీని మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు ఈ యొక్క ఏపీ ఆర్జేసీ సెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అన్నది ఇప్పుడు చూసినట్లయితే జూన్ 8వ తేదీన మనకి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ డేట్స్ తాలూకా. నెక్స్ట్ చూద్దామండి. అదేవిధంగా పర్సెంటేజ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఓసీ వాళ్ళకి మొత్తం మీద 38% కేటగిరీ ఉంటుందండి. బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%, బీసీసీ వాళ్ళకి 1%, బీసీడీ వాళ్ళకి 7%, బీసీఈ వాళ్ళకి 4%, ఎస్సీ వాళ్ళకి 15%, అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 6% జనరల్ కాలేజీలో ఈ విధమైనటువంటి రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ రిజర్వేషను పీఎస్సీ వాళ్ళకి 3%, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి 3%, క్యాప్ కేటగిరీ వాళ్ళకి 3%, అదేవిధంగా అనాథ పిల్లలైనటువంటి ఆర్ఫన్స్‌కి 3% ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మైనారిటీ కాలేజీలు కూడా ఉంటాయండి. ఆ మైనారిటీ కాలేజీలో మైనారిటీలకి 79% ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 15% ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి 6% ఈ యొక్క రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రిజర్వేషన్‌కి సంబంధించింది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి ఎంపీసీ ఆర్ ఈఏటీ ఇది మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించిందండి. ఇది 12వ తేదీన కౌన్సెలింగ్ అయితే జరుగుతుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమ రీజన్‌కి 2 కాలేజీల్లో కూడా ఈ యొక్క కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా బైపీసీ వాళ్ళకి అంటే బయాలజీ తీసుకుంటారు కదండీ! వాళ్ళకి బైపీసీ వాళ్ళకి బైపీసీ లేదా సీజీటీ ఈ రెండిట్ల కోర్సులని తీసుకోవచ్చండి. వాళ్ళకి 13వ తేదీన ఫస్ట్ కౌన్సెలింగ్ అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఎంఈసీ లేదా సీఈసీ ఇది మ్యాథ్స్ వాళ్ళు కూడా ఆప్ట్ చేసుకోవచ్చండి. వీళ్ళకి 14వ తేదీ నెక్స్ట్ మంత్ అది జూన్ 14వ తేదీన మనకి కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా 12, 13, 14 తేదీల్లో మ్యాథ్స్, బయాలజీ, మ్యాథ్స్ ఈ విధంగా కేటగిరీ మీకు ఏ సబ్జెక్ట్ నప్పింది, దానికి ఏ యొక్క గ్రూప్‌కి సెలెక్ట్ అవుతామో చూసుకోవాలండి. ఎందు గురించి చూసుకోవాలంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఏ గ్రూప్‌కి సెలెక్ట్ చేస్తారో ఆ గ్రూపే సెలెక్ట్ కాబడుతుంది. మరలా అప్లికేషన్ పెట్టేసిన తర్వాత అచ్చా నాకు సోషల్ వద్దు, నాకు బయాలజీ వద్దు, ఫలానా మ్యాథ్స్ కావాలంటే గ్రూప్ చేంజ్ అవ్వదండి. ఒక్కసారి అప్లికేషన్‌లో మీరు గ్రూప్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే గ్రూప్ చేంజ్ అవ్వదు. అందుకే అప్లికేషన్ పెట్టే ముందే మనం ఇవన్నిటిని కన్సిడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి సెకండ్ కౌన్సెలింగ్ చూసినట్లయితే మనం 19, 20, 21 ఈ 3 తేదీల్లో ఆంధ్ర, రాయలసీమ రీజన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి, ఎంఈసీ వాళ్ళకి ఈ విధమైనటువంటి కౌన్సెలింగ్ డేట్స్, సెకండ్ కౌన్సెలింగ్ డేట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా థర్డ్ కౌన్సెలింగ్ చూసినట్లయితే సేమ్ 26, 27, 28. 26 జూన్ 26, జూన్ 27, జూన్ 28 ఈ 3 తేదీల్లో థర్డ్ కౌన్సెలింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సంవత్సరంలో మనం ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే, అందులోనే పాస్ అయిన క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే, ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క 2022, 23లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఏపీఆర్జేసీ సెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. అంతేగాని కంపార్ట్మెంట్‌లో రాసిన వాళ్ళకి క్వాలిఫై అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్లై అండి.
అంటే కంపార్ట్మెంట్‌లో పాస్ పోయి మళ్ళీ సెకండ్ టైమ్ రాస్తారు కదండీ! వాళ్ళు పాస్ అయినోళ్ళు ఈ ఎగ్జామ్‌కి నాట్ ఎలిజిబుల్ అండి. ఇది మాత్రం మనం బాగా గమనించుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏ ఏ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆంధ్ర రీజన్‌లో వాళ్ళు అప్లై చేసుకునే కాలేజీలండి. ఇక్కడ ఒకటోది తాటిపూడి ఉందండి. విజయనగరం డిస్ట్రిక్ట్. అదేవిధంగా రెండవది నిమ్మకూరండి. కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ నాగార్జున సాగర్. అదేవిధంగా వెంకటగిరి. ఈ యొక్క 4 కాలేజీలు ఉన్నాయండి. ఈ 4 కాలేజీలో ఒక్కొక్క గ్రూప్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయన్నది ఇక్కడ మనం క్లియర్‌గా ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకుంటున్నాము. మరి మ్యాథ్స్ విషయానికొస్తే ఇక్కడ ఓన్లీ తాటిపూడి అనేది గర్ల్స్ కాలేజ్ కాబట్టి గర్ల్స్‌కి 60 ఉన్నాయండి. మరి ఓన్లీ గర్ల్స్ కాలేజ్ అండి అది తాటిపూడి అనేది. ఇక్కడ అదే నిమ్మకూరు అయితే కో ఎడ్యుకేషన్ కాలేజ్ అండి. 25, 25 చొప్పున 50 సీట్స్ అయితే ఉన్నాయండి మ్యాథ్స్‌కి, ఎంపీసీకి. అదేవిధంగా నాగార్జున సాగర్ చూసినట్లయితే ఇది ఓన్లీ బాయ్స్ కాలేజ్ అండి. ఇది 68 సీట్లు ఉన్నాయండి. అదేవిధంగా వెంకటగిరి తిరుపతిలో ఉన్నటువంటి 60 సీట్స్ అయితే ఉంటాయండి. ఇది మ్యాథ్స్‌కి సంబంధించినటువంటి అండి. సో, ఈ విధంగా ఒక గర్ల్స్ కాలేజు, ఒక కో ఎడ్యుకేషన్, 2 బాయ్స్ ఈ యొక్క కాలేజీలు ఉండడం జరిగిందండి. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఈ ప్యాటర్న్ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆంధ్ర రీజియన్‌లో ఏ ఏ గ్రూప్‌కి ఎంపీసీకి, బైపీసీకి, ఎంఈసీకి, సీఈసీకి, ఈఈటీకి, సీజీటీకి మొత్తంగా టోటల్‌గా 637 సీట్లయితే మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. మరి తాటిపూడిలో అయితే టోటల్‌గా 130 సీట్లున్నాయి. నిమ్మకూరులో అయితే 177 సీట్లున్నాయి. అదేవిధంగా నాగార్జున సాగర్‌లో 200 సీట్లున్నాయి. అదేవిధంగా వెంకటగిరికి వచ్చినట్లయితే 130 సీట్లున్నాయి. టోటల్‌గా 637 సీట్లయితే మన ఆంధ్ర రీజన్‌కి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి అదే విధంగా ఇక్కడ మనం చూద్దాము రాయలసీమ తాలూకా డిస్ట్రిక్ట్‌కి సంబంధించినటువంటి సేమ్ ఈ 6 గంటల్లోనే 443 సీట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంపీసీకి టోటల్‌గా 182 ఉన్నాయి. బైపీసీకి సుమారుగా బైపీసీకి సుమారుగా 119 ఉన్నాయి. ఎంఈసీకి 88 ఉన్నాయి. సీఈసీకి 36, ఈఈటీకి 9 సీట్లున్నాయి. సీజీటీకి 9 సీట్లు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం 443 సీట్లు రాయలసీమ డిస్ట్రిక్ట్‌లో రాయలసీమ రీజన్‌కి ఉంటాయండి. మరి ఈ రాయలసీమ రీజన్‌లో ఏ ఏ కాలేజీలున్నాయి, ఎక్కడున్నాయని చూద్దామండి. ఇక్కడ బనవాసల్, అదేవిధంగా కేరంపల్లి, కొడిగనం, నిమ్మకూరు, నాగార్జున సాగర్ ఈ విధంగా 5 కాలేజీలయితే ఉన్నాయండి. 5 కాలేజీల్లోనే మనము జాయిన్ అవ్వడానికి రాయలసీమ రీజన్‌లో ఎలిజిబిలిటీ ఉందండి. మరి ఇక్కడ నిమ్మకూరుకైతే ఇక్కడ కిందన నోట్ గమనిక చూడండి. నిమ్మకూరు ఇఫ్ ఎలిజిబుల్ బాయ్స్ ఆర్ నాట్ అవైలబుల్. నిమ్మకూరులో బాయ్స్ నాట్ అవైలబుల్ అని ఉందండి. ఇక్కడ మనం గమనించుకోవాలి. గమనిక స్పెషల్‌గా అవార్డ్ ఇవ్వడం జరిగిందండి. మరి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మైనారిటీ కాలేజీలు ఎక్కడున్నాయనేది ఇక్కడ మనం చూద్దామండి. మరి మైనారిటీ కాలేజీలు గమనించినట్లయితే ఇక్కడ బాయ్స్ 2 కాలేజీలు ఉన్నాయండి మైనారిటీకి. గర్ల్స్‌కి ఒక కాలేజీ ఉందండి. అవేంటో చూద్దామండి ఇక్కడ. ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉందండి ఒకటి. అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ కర్నూలులో ఉందండి. అదేవిధంగా ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో ఈ మూడిట్లో కూడా ఉందండి. ఇక్కడ ఎంపీసీ మొత్తం మైనారిటీ కాలేజీలకు సంబంధించినటువంటి టోటల్‌గా 69 సీట్లయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఈ 3 గ్రూపులే మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంది అని మనకి చూపించడం జరిగింది. మరి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ తాలూకా డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం వారికి అన్ని కోఆర్డినేషన్ మీకు ఏదైనా అవసరం ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో చూసుకొని అక్కడ స్క్రీన్‌షాట్ తీసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కాంటాక్ట్ నంబర్‌లనేవి తర్వాత చాలా చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత మీకు ఇవన్నీ ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యొక్క నంబర్‌లండి. ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని హెల్ప్‌లైన్ నంబర్‌లు మనకి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమన్నా అప్లికేషన్ రిలేటెడ్‌గా ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చండి. అదేవిధంగా ఏదైనా కంప్లెయింట్ పెడదామనుకుంటే ఈ నంబర్‌కి చేయండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తుంది మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అనుకుంటే ఈ నంబర్‌కి మనం అప్లై చేయొచ్చండి.
మరి అదేవిధంగా మరి ఈ ఎగ్జామ్ అనేది 150 మార్కులకు ఉంటుందండి. 2:30 గంటల పాటు జరుగుతుంది. ఇప్పటివరకు మీకు చూపించాను. 6 గ్రూపుల్లో మనం ఈ యొక్క ఇక్కడ కనిపించే 6 గ్రూపుల్లో మనం ప్రవేశం పొందొచ్చండి. మరి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ లేదండి ఎంఈసీ, ఈఈటీ, సీజీటీ ఈ 6 గ్రూపుల్లోనూ మనం ప్రవేశం పొందొచ్చు. ఇక్కడ అక్కడ ఒకవేళ మనం జాయిన్ అయిపోయింది మనకు సీట్ వచ్చిన తర్వాత ఏ ఫీజులు కట్టాలి అక్కడ అంటే అక్కడ 2 ఇయర్స్ పాటు మంచి ఎడ్యుకేషన్ అయితే ఉంటుందండి. మరి కాషన్ ఛార్జ్ కింద మనం జాయిన్ అయ్యేటప్పుడు అడ్మిషన్ పొందేటప్పుడు రూ. 25 కాషన్ ఛార్జెస్ అయితే ఉంటుందండి. అదేవిధంగా మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఒక రూ. 1000 అయితే తీసుకుంటారండి. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కింద ఒక రూ. 1000 తీసుకుంటారు. అదేవిధంగా సెకండ్ ఇయర్‌కి అడ్మిషన్ ఫీజుగా ఒక రూ. 1000 అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. మొత్తంగా మనకి రూ. 3025 మాత్రమే ఈ యొక్క ఏపీఆర్‌జేసీ ఎగ్జామ్స్‌లో 2 ఇయర్స్‌కి గాను మనకయ్యే ఖర్చు రూ. 3025 మాత్రమే ఫ్రెండ్స్. మరి మనకి ఆల్రెడీ చెప్పాను. ఎగ్జామ్ డేట్ చెప్పాను. 150 మార్కులకు ఉంటుందన్నాము. 2:30 గంటల పాటు ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మనకి పేపర్ ఉంటుందండి. అదేవిధంగా ఉర్దూ మీడియం కూడా ఉర్దూ అండ్ హిందీ ఉంటుందండి. అదేవిధంగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మనకి ఏది కావాలో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. హిందీ అండ్ ఉర్దూ అయితే హిందీ అండ్ ఉర్దూ ఉంటుందండి. మొత్తం 10 కాలేజీలు ఉన్నాయండి. మరి మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లికేషన్ ఫీజ్ ఎంత అంటే రూ. 300 మరి అప్లికేషన్ పెట్టడానికి మనం ఏమేమి తీసుకువెళ్ళాలి అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఒకటోది ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాలండి. లేకపోతే ఆధార్ నంబర్ అన్నా మనం తీసుకెళ్ళినా పర్లేదు. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి లేదా తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ మీ వెంటనే ఉండాలండి. ఎందు గురించంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఓటీపీ అనేది వస్తుందండి. ఖచ్చితంగా మనం ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక అప్లికేషన్‌కి ఒక ఫోన్ నంబర్‌నే అవైలబిలిటీగా ఉంటుందండి. అదేవిధంగా ఒక రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలండి. అది కూడా చేసుకోవాలండి. అప్లికేషన్ పెట్టేటప్పుడు గ్రూప్ ఏంటి అని అడుగుతుంది. ఇందాక మీకు చూపించిన 6 గ్రూపుల్లో ఏదో గ్రూప్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టేసిన తర్వాత గ్రూప్ చేంజింగ్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. మరి మీకు కనిపించే ఈ వెబ్‌సైట్‌లో మీరు అప్లికేషన్‌ని దరఖాస్తు చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఔట్.